నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్. నిందితుడిపై 2 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించిన అమలాపురం డీఎస్పీ. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి కావడంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రంపచోడవరంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. కోనసీమ జిల్లా పోలవరం మండలంలో సంచలనం కలిగించిన 10 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ బాబుని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. పోలవరం మండలం పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, ఎస్ఐ రవీంద్రబాబు బృందంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎదుట నిందితుడిని హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం 2012 రేపు కేసు నిమిత్తం 2 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికను బంధువులను విచారించి బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. నిందితుడు పోలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ అని, ఇతనిపై పోలవరం 2001-2005 మోటార్ సైకిల్ దొంగతనం కేసు, 2005 రాజనగరంలో దొంగ నోట్ల మార్పిడి కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇతనిపై తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. మొన్న సాయంకాలం మనకి పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలికపై 10 సంవత్సరాల మైనర్ బాలికపై ఒక అత్యాచారం కేసు రిపోర్టు అయింది. దాని నిమిత్తం పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ అండ్ రేప్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న పోలవరం పోలీస్ స్టేషన్ నేరస్థం అయినటువంటి బాణాపురం గ్రామానికి దర్యాప్తుగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించడం జరిగింది. ఆ విక్టిమ్ గర్ల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. విక్టిమ్ గర్ల్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అలాగే విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ని, వారి బంధువుల్ని, ఎవరైతే నేరంకి తెలిసిన వారు ఉన్నారో వారందరినీ కూడా సాక్షులుగా విచారించడం జరిగింది. ఆ నేరస్థల పరిశీలన చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ గదుల్లో ఏ ఇళ్లలో నేరం జరిగిందన్నది కూడా ఆ విక్టిమ్ గర్ల్ చేత ఆమె పర్సనల్గా చూపించిన తర్వాత వాటిని మేము నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కేసులో నేరం పూర్తిగా సెప్టెంబర్ నెలలో జరిగింది. సెప్టెంబరు సుమారు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 30 వరకు ఒక 6 సార్లు మొత్తం ఓవరాల్గా అదే గ్రామంలో ఈ అత్యాచార యత్నం జరిగింది. సో దాని మీద కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ ఎలియాస్ బాబీ. ఈయన బాణాపురం గ్రామస్తుడు, వయసు 45 సంవత్సరాలు, వివాహం అయింది, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తే, వయసు కూడా 45 సంవత్సరాలు. మసిపాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం ఇంకా అంతకంటే పెద్ద వయసే ఉంటుంది. కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ పోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు. విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన, వాలీబాల్ స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో ఈ పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది. కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది. అలాగే విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు. ఆయన్ని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు. ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థులందరూ కూడా ఆయన మాస్టర్ అంటారు.
అలాగే ఆ పాఠశాలకు సంబంధించినంతవరకు ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు, విద్యా కమిటీలో ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది. ఆయన అవుట్ సైడర్ని అనడానికి వీల్లేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థుల మీద ఉంటుంది. కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది. ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ గర్ల్ని చాక్లెట్స్ ఇచ్చి, 10 సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోపరుచుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది. ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం 6 సార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది, కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు, ఎవరు ముందుకు రాలేదు. వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్లయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తు పూర్తయింది. ఈరోజే ముద్దాయిని ముమ్మడివరం ఏజీఎఫ్సీఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సదరు ముద్దాయి ఇతనేమీ అమాయకుడేమీ కాదు. ఇతను ఇదే పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఉండేది ఐపోవరం పోలీస్ స్టేషన్లో 2005 సంవత్సరంలో. 2001, 2002 ఈ 2 సంవత్సరాల్లో ఇంకా ఐపోవరం పోలీస్ మీద మోటార్ సైకిల్ దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. అలాగే సస్పెండ్ షీట్ దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా ఒకటి ఉంది. దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా 2005 సంవత్సరంలో ఉంది. రాజానగరంలో 2005 సంవత్సరంలో దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రాజానగరంలో ఉంది. సో అలాగే వాటి బేస్ చేసిన ఈయన సస్పెండ్ షీటు ఇక్కడ గతంలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఫర్దర్ నేరాలు రిపోర్ట్ చేయడం కారణం చేత కానీ ఏమైనా కారణం చేత సస్పెండ్ షీట్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అగైన్ అతని మీద ఒక షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ పోక్సో కేసుల్లో ఎవరైతే మరి ముద్దాయిలు ఉంటారో, ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో, ఇదేమీ అవుట్ ఆఫ్ లవ్ అఫేర్ వచ్చిన పోక్సో కేసు కాదు. ఇది వయసు వేరు, ఆ పిల్లని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి స్థితిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు తానే తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆ పిల్లని తన కూతురుగా భావించి ఆమెకు ప్రొటెక్ట్ చేయవలసింది పోయి అందులోనూ వ్యాయామం నేర్పే ఒక స్పోర్ట్స్ నేర్పే పొజిషన్లో అక్కడ ఉన్నవాడు ఆ పిల్లకి తాను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ చేసుకునే ఇది నేర్పవలసింది పోయి దాన్ని ఉండటం చేనే దాన్ని గట్టేది చేను మేసేసిందనే సామెతలాగా ఆమె ప్రొటెక్ట్ చేయాల్సిన తన యొక్క విద్యార్థిని ఈయన కబళించాడు. సో ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మనం షీట్ ఓపెన్ చేయవలసిందే. ఖచ్చితంగా మేము ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే సమక్షంలో వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు వెంటనే మాకు ప్రపోజల్స్ పంపించాలి షీట్ ఓపెన్ చేయడానికి. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము, తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, ఇమ్మీడియట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడే తీయటం జరగదు, ఎందుకంటే ఇతని యొక్క ప్రవృత్తి పద్ధతిగా లేదు. ఇది కొంతకాలం పాటు ఇతని ప్రవర్తన చూస్తే కానీ ఆ షీటు మనం కంటిన్యూ మీద నిఘా పెట్టవలసి ఉంటుంది. కాబట్టి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము అందరికీ తెలియవచ్చేది ఏంటంటే, ఇదే కేసులో ఆ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమె మాకు ఒక ఉత్సాహమయం కలిగించే మాట చెప్పింది. ఆమె ఏమ్మా నువ్వు ఎలాగ చెప్పావు, మీ తల్లికి ఎలా చెప్పావు నువ్వు ఇది జరిగిందంటే, మా స్కూల్లో అవేర్నెస్ మీటింగ్స్ చెప్తారండి మీ పోలీసులు వాళ్ళు, మహిళా పోలీసులు వచ్చి వారు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఏది ఏంటి అని చెప్పారు. దాని మీద నేను మా అమ్మకి చెప్పాను అని చెప్పింది ఆ పిల్ల. సో ఇది ఒక మంచి పరిణామం. మేము ఇదే అందరికీ మేము చాలా మహిళా పోలీసుల ద్వారా కానీ మా పోలీసుల ద్వారా కానీ మేము అనేక విమెన్ ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది పిల్లలకి బాగా వెళ్ళాలి, తల్లిదండ్రులకు బాగా వెళ్ళాలి. ఈ రోజుల్లో ఇటువంటి ఎవరైనా కనుక పిల్లల పట్ల అఘాయిత్యం చేసి మరి కనుక దుష్ప్రవర్తనతో కనుక ఎవరైనా బిహేవ్ చేస్తే
వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, వారిని చట్టానికి పట్టివ్వాలి, కఠినమైన శిక్ష పడాలి. ఇప్పుడు ఈరోజు ఈయనకి వేసిన శిక్ష ప్రకారం ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నది దీంట్లో చట్టంలో. ఆ సెక్షన్కి ఈ సెక్షన్ ప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా యావజ్జీవం అంటే పాత యావజ్జీవాలు కాదు, ఇప్పుడు నిజంగా యావజ్జీవం అంటే యావజ్జీవం. యాక్చువల్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఉంది, యావజ్జీవం అంటే యావజ్జీవం ఉండవలసిందే. సో అటువంటి కఠినమైన శిక్ష ఉంది. కాబట్టి ప్రజలు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడొద్దు. ఇటువంటి వారిని జైలుకు పంపిస్తే తప్ప సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గవు. కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆదివారం కావడం వల్ల, అందులో కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి కావడం వల్ల భక్తులు అత్యధిక సంఖ్యలో శ్రీ సత్యదేవుని దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆదివారం కావడం వల్ల భక్తులు తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరించారు. ఈ వ్రతములు సుమారు 7,000 వ్రతములు జరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు 4 గంటల నుంచి దర్శనములు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈరోజు పంప సరోవరం మననందు శ్రీ స్వామి అమ్మవార్ల తెప్ప మహోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవోపేతంగా వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. కావున భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను స్వయంగా ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు స్వయంగా పర్యవేక్షించారు. అలాగే కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, అత్యధిక సభ్యులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొచ్చిరెడ్డి ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు గిరిజన సంప్రదాయంతో కొమ్ము నృత్యాలు, డోలు వాయిద్యాలు ప్రదర్శిస్తూ నృత్యాలతో అలరించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో ఐటీడీఏ పీఓ, ఏఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై అనేక మంది గిరిజనులు పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం వారిపై పోరాటం చేయడం జరిగిందని, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, సోషల్ సిబ్బంది పాల్గొన్నారు. కాంపిటీషన్ వైజాగ్లో తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి విజయవాడకి తీసుకురావడం జరుగుతుంది. ఫైనల్ జరుగుతాయి. దీనికి సంబంధించి మన డీడీ ట్రైబల్ వెల్ఫేర్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాలు గేమ్స్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చేసే విధంగా చూడాలని చెప్పి డీడీ ట్రైబల్ వెల్ఫేర్ని ఇక్కడ మీకు ఉన్నామని ప్రోత్సహిస్తున్నాను. ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా అసిస్టెన్స్ కావాలన్నా ఖచ్చితంగా మన డిఫెన్స్ అధికారులు కానీ ఐటీడీఏ సిబ్బందిని కానీ ఆశ్రయించవచ్చు. ఖచ్చితంగా ఈ 15 రోజుల ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేయాలని ఆదివాసీ ఆందోళనలు ఉద్యమాన్ని రోజులాంటి ఉద్యమం అంటారు. ఆదివాసీ ఉద్యమాన్ని నాయకుడైనటువంటి బిర్సా ముండా గారిని చిత్రపటాలు ప్రదర్శించి పాఠశాల కానీ ఆదివాసీ ప్రాంతంలో నుండి ప్రతి కార్యాలయంలో కూడా ఆదివాసీ నాయకుడైన బిర్సా ముండా గారి చిత్రపటం తీసుకుని ప్రతి కార్యాలయంలో బిర్సా ముండా గారి చిత్రపటం చూడాలి. అలాగే బిర్సా ముండా గారు ఆదివాసీ గురుగారు భూమి బ్రిటిష్ వారి కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం చెప్పి ఈ కార్యక్రమంలో తిరుగుబడి జరిగింది. మొట్టమొదటిగా అతను మిషనరీ స్కూల్లో అక్కడ మనమందరం తయారు చేసి వారిని మనం అన్నింటి బాధ్యతగా బాధ్యతగా తయారు చేసి మనం అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తయారు చేసి ఆదివాసీగా మనం మన నాయకులు మనం ఒక గుజరాతంలో ప్రతిష్ఠితులు రావాలనుకున్నాను. కాబట్టి మనందరం ఈ బిర్సా ముండా గారి జనజాతి దివస్ వర్షాన్ని అలాగే రాష్ట్రంలోని దేశాలను రాష్ట్రాలను జిల్లాలను పంచాయతీలో ప్రతి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం జరిపి మన వారసత్వ నాయకుడిని గౌరవించాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. ఏలేశ్వరం టీడీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని పాటిల్ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనున్న సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, అభిమానులు హాజరై మ్యాచ్ వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా భారత మహిళా జట్టు ప్రదర్శన దేశానికి గర్వకారణమని, ఫైనల్లో విజయం సాధించి ప్రపంచానికి భారత మహిళల ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. జట్టు సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మూది నారాయణ స్వామి, ఎండగుండి నాగబాబు, రాయుడు చిన్న, సామంతుల గోపి, రుచి రమేష్ పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగినటువంటి రోజు. మహిళలు కూడా పురుషులతో ఏమాత్రం తక్కువ కాదని చెప్పి రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, అలా క్రీడల్లో కూడా నిరూపించినటువంటి
పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఉమెన్ వరల్డ్ కప్ కార్యక్రమానికి మన ఇండియా టీం వెళ్ళడం మన భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. దానిలో భాగంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు మహిళలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ని ఈ మహిళల్ని పార్టీ కార్యాలయాల వద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి మా గౌరవ శాసనసభ్యులు సత్యప్రభారాజు గారికి సూచించిన మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఏలేశ్వరం నగర పంచాయతీలో పార్టీ కార్యాలయం వద్ద ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి మహిళలతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య వారితో కలిసి మేము ఈ మ్యాచ్ను చూస్తూ షేర్ చేసుకుంటూ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మరి భారతీయులందరూ కూడా సంతోషించాల్సిన విషయం అండి. ఎందుకంటే మహిళా క్రికెట్లో భాగంగా ఈరోజు వరల్డ్ కప్లో మరి ఫైనల్ రావడం మన మహిళా జట్టు, దానిలో భాగంగానే ఈరోజు మరి సౌత్ ఆఫ్రికాతో పోటీ పడడం అనేది చాలా మంచి విషయం. మరి గత 2 వరల్డ్ కప్లో కూడా ఫైనల్కి వెళ్ళిన భారత జట్టు మహిళా జట్టు ఈరోజు మళ్ళీ మరొకసారి ఫైనల్ చేరుకోవడం, అందులో పూర్వం ఎప్పుడో మనం టెండూల్కర్ గారిని లేదా సేవాగిని చాలా ద్రావిడ్ని చెప్పుకునే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు మహిళల్లోనే మన స్మృతి మందాని కానీ, నెక్స్ట్ రాడ్రిక్స్ కానీ, అలాగే కౌర్ కానీ, ఇలాంటి గొప్ప బ్యాట్స్మెన్ అందరూ కూడా మన భారతీయ మహిళా జట్టులో ఉండడం, వీళ్ళందరూ కూడా గత సెమీఫైనల్లోనే మరి మంచి రికార్డు సాధించి ఎక్కువగా 340 రన్స్ చేర్చేటువంటి చంద్రశేఖర్ గారు ఆస్ట్రేలియా మీద మరి ఇంత గొప్ప విషయాన్ని రేపు ఈరోజు కూడా మరి మహిళా జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారతదేశానికి మన వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా మహిళా జట్టు సాధించాలని చెప్పి మా భారతీయులందరూ ఆకాంక్ష. దాంతోపాటుగానే మా ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, మా గౌరవనీయులు సత్యప్రభారాజు గారు కూడా ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి మన పార్టీ ఆఫీస్లో ఈరోజు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగానే మహిళలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించడం అనేది అదొక గొప్ప విషయం. కాబట్టి ఈ రోజు మా అందరూ ఆశిస్తుందో అలాగే భగవంతుని ఆశిస్తుందో కూడా మరి ఈ రోజు బయలుచ్చి కొట్టాలని చెప్పి విజయం సాధించాలని చెప్పి భారతదేశానికి గొప్ప అందివ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ. తుఫాన్ రోజులలో మట్టి మిద్దె రేకుల షెడ్డు పడిపోయి ఉండడానికి తినడానికి తిండి లేక ఒంటరి పురుషుడు ఇబ్బందులకు గురవుతున్నాడు అన్న వార్త ఉదయ్ న్యూస్ లో ప్రసారమైన విషయం తెలిసిందే. వార్తకు ఫ్రెండ్స్ సేవా సంస్థ వారు స్పందించి అతనికి సాయం అందించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నరసింహునిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఒంటరి పురుషుడు పోలేపోయిన వెంకటేశ్వర్లు మట్టి మిద్దెలో ఉండగా మొంతా తుఫాన్ కారణంగా మట్టి మిద్దె ముందు భాగం పడిపోయి ఇంటి ముందున్న రేకుల షెడ్డు కూడా పడిపోవడంతో అతడు ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్న వార్తను మండల వ్యాప్తంగా ఒక్క ఉదయ్ న్యూస్ లోని వార్త ప్రసారం కాగా స్పందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ వారు బతుల కేశవ ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నరసింహునిపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు పడిపోయిన నివాసం వద్దకు చేరుకుని నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం మూట అతనికి అందజేశారు. ఫ్రెండ్స్ సేవా సంస్థకు చెందిన బతుల కేశవ మాట్లాడుతూ ఉదయ్ న్యూస్ లో తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వెంకటేశ్వర్ల గురించి తెలుసుకుని ఈ రోజు సాయం అందించామని, త్వరలో అతనికి రేకుల షెడ్డు పునర్నిర్మాణం చేసే విషయంపై కూడా దృష్టి పెట్టామని, సాధ్యమైనంత త్వరగా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు వెంకటేశ్వర్లు నరసింహునిపల్లి గ్రామ ప్రజలు ఫ్రెండ్స్ సేవా సంస్థ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థకు చెందిన తాళ్ల గురువరెడ్డి, పీరయ్య, అనగాని శ్రీను, అనగాని రామచంద్ర, వెన్నపూస రాము, పసుపులేటి సిద్దయ్య, దేవరకొండ నారాయణ, బాలశేఖర్ రెడ్డి, అనగాని సురేష్ బాబు, ఏసయ్య, ప్రసాదు, శివయ్య, చెన్నరాయుడు, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కొమరోలు మండలం నరసింహునిపల్లి పోలిపోయిన వెంకటేశ్వరుడు గత కొన్ని సంవత్సరాలుగా కట్టుకున్న భార్య, పుట్టిన పిల్లోడు కొన్ని మూర్ఖత్వ పనుల వల్ల భార్య తన కొడుకుతోటి ఆమె ఇంటికి వెళ్ళడం, ఇతనుకున్న ఒక ఇల్లు ఆమె పేరు మీద రాసేయటం, ఇతనికంటూ ఏమీ లేకుండా ఉన్నది ఒక రేకుల షెడ్డు, ఒక కాలయాపన. ఈ రేకుల షెడ్లో ఒక చిన్న మంచం వేసుకొని ఇలా చూసుకుంటే ఉన్నారు 100కి ఒక 30 మంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో వెంకటేశ్వర్లు, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇతన్ని మంచిగా గమనించి ఇక్కడ ఉండేవాళ్ళు. ప్రతి విషయాన్ని కూడా సరే ఓకే ఈరోజు నీకు లేదని పిలిచి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఒక వారం క్రితం వచ్చిన ఒక ఉదయ్ న్యూస్ విజయ్ కుమార్ గారు కొమరోలు అతను వేసిన ఒక చిన్న కథనం ప్రకారం ఇతనికి ఏమీ లేదు, ఇల్లు లేదు, తినడానికి ఏమీ లేదు అని ఒక చిన్న వీడియో తీసి ఫ్రెండ్స్ సేవా సంస్థకి వేయటం వల్ల ఆ ఫ్రెండ్స్ సేవా సంస్థ స్పందించి ఇతనికి
సరే ఓకే, అతనికి కావాల్సింది ఒక చిన్న రూము, రేకుల షెడ్డా లేకపోతే ఇంకొకటి అనేది తర్వాత సమస్య. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇతనికి ఒక నెలకి సరిపడు నిత్యావసర సరుకు, స్వయాన వండుకొని తినే అన్నం వేరు, ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అడగాలా వద్దా, అడిగితే ఏమంటారో అని ఒక చిన్న మనసులో వచ్చి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచననే అతను ఎక్కడికి వెళ్ళి అడగలేక, అడిగితే పెట్టే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు పెడతారు, కానీ పెట్టిన తర్వాత ఏమైనా అంటారేమో అని ఒక చిన్న ఆలోచనతోటి అతను ఆ రోజు ఆ టీవీ ఉదయ న్యూస్ వీడికి రావటం, అతని గురించి తెలుసుకోవటం. సరే ఓకే, ఇవన్నీ జరిగిపోయి మా తరపు నుంచి ఫ్రెండ్స్ సేవా సంస్థ తరపు నుంచి ఇతనికి ఒక నెలకు సరిపడు, ఇదేం పెద్ద సహాయం కాదు, ఇది పెద్ద సహాయం కాదు, చిన్న సహాయమే. కాకపోతే ఒక నెల ఇతను ఎటువంటి ఆశయం, అతని ఆశయం అయితే అంతకుముందు ఇంకా బ్రతకాలి, జీవించాలంతే, ఎవరు ఉన్నా లేకపోయినా. ఈ రెండు చేయాలంటే కడుపుకు అన్నం ఉండాలి, అవి లేకుండా ఉండటం అనేది చాలా కష్టం. ఈ ఒక్క విషయానికి ఈరోజు ఈ గ్రామ పెద్దలు, ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులందరూ వచ్చి మా తరపు నుంచి ఒక చిరు సహాయం అంతే, ఇదేదో పెద్ద గొప్ప సహాయం ఏం కాదయ్యా. కానీ మనిషికి మనిషి సహాయం చేసేవాడు ఉంటే మన ఎదుటి వ్యక్తి కూడా మనం గుళ్ళోకి వెళ్ళి పూజించే భగవంతుడే, గుళ్ళోకి వెళ్ళి కనీసం 20 లీటర్లు 30 లీటర్లు పాల అభిషేకాలు అన్నీ చేస్తాం. కానీ మన చుట్టుపక్కల మన పక్కలో ఉండే వ్యక్తిని మనం గుర్తించలేకపోతే మనం ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా కూడా వేస్ట్. అది నా తరపు నుంచి నా మనస్ఫూర్తిగా నేను చెప్పాను అంతే ఈరోజు. ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా ఉన్నారు, అలా అని చెప్పేసి నేనేదో పెద్ద డాక్టరో కలెక్టరో వాళ్ళ కొడుకులు కాదు. సమస్య అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆ సమస్యని ఒక మానవుడు అనేవాడు గుర్తించకపోతే అతను మనసే, మనం మనసే. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ముంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలు, రోడ్లు, చెరువులు, ఇరిగేషన్ వ్యవస్థల పునరుద్ధరణపై జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీ శివరామరెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముంతా తుఫాన్ వలన నష్టపోయిన పంటల అంచనాలు పూర్తి ఖచ్చితంగా పారదర్శకంగా చేయాలి. ఏ ఒక్క రైతు నష్టానికి దూరం కాకుండా ఎన్యూమరేషన్ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలి. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, కాలువలు తక్షణమే పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా లోపాలు రాకుండా చర్యలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలన్నారు. తుఫాన్ వలన దెబ్బతిన్న చెరువులు, ఇరిగేషన్ కాలువలకు సంబంధించి సమగ్ర నష్టం అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గారి సారథ్యంలో జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయం. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లు, చెరువులు వెంటనే పునరుద్ధరించాలని, ప్రజల ఆశలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎస్సీలు శ్రీమతి వరలక్ష్మి, అబూద్ అలీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ ఎస్సీలు బాలశంకర్ రావు, రవి నాయక్, అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలవరం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్. నిందితుడిపై 2 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించిన అమలాపురం డీఎస్పీ. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి కావడంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రంపచోడవరంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. ఎదురోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.